ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా సోషియాలజీ నుండి టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ 2 వీడియోని చూద్దాం. పార్ట్ 1 వీడియోలో 1 నుండి 12 క్వశ్చన్లు చూడడం జరిగింది. ఇది సెకండ్ వీడియో. ఇందులో 13 క్వశ్చన్ నుండి స్టార్ట్ చేద్దాం. 13 క్వశ్చన్ నుండి 30 క్వశ్చన్స్ వరకు సెకండ్ వీడియోలో చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కులాన్ని ఎప్పుడు ప్రబలమైందిగా ఉందని చెబుతారు? ఏ, అది సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పుడు. బి, మతపరమైన స్వచ్ఛతను క్లెయిమ్ చేసినప్పుడు. సి, రాజకీయంగా శక్తివంతంగా ఉన్నప్పుడు. డి, గ్రామంలోని భూములలో అధిక భాగం ఆ కుటుంబ యాజమాన్యంలో ఉన్నప్పుడు. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, జాజ్మనీ విధాన వ్యవస్థలో కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఏ, కులాలకు సంబంధించిన సకార్యమైన పరస్పరాధారం ఇమిడి ఉంది. బి, పరోక్ష భూస్వామ్యవాదం ఇమిడి ఉంది. సి, గ్రామంలోని విభిన్న సమూహాల హోదాలో అసమానత ఇమిడి ఉంది. ఈ స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. నెక్స్ట్ 15th క్వశ్చన్, సాంప్రదాయ భారతీయ సమాజంలో ఒక్కో కుల సమూహం ఇతర కుల సమూహాలకు కొన్ని ప్రామాణిక సేవలందించాలనే విధానాన్ని ఏమంటారు? ఏ, జమీందారు విధానం. బి, తీన్ కతియా విధానం. సి, వర్ణ వ్యవస్థ. డి, జాజ్మనీ విధాన వ్యవస్థ. ఆన్సర్ జాజ్మనీ విధాన వ్యవస్థ, ఆప్షన్ డి. నెక్స్ట్ 16th క్వశ్చన్, స్వతంత్ర పూర్వ దశలో గ్రామీణ భారతదేశంలో కులాంతర సంబంధాలను ప్రధానంగా ప్రభావితం చేసిన అంశం ఏది? ఏ, ప్రాబల్యం, అన్యోన్య భావ సంబంధాలు. బి, సేవల ఆదాయ ప్రదానాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు. సి, పాలక శిష్టజనులతో మైత్రి సంబంధాలు. డి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ మీద ఆధారపడిన సంబంధాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రాబల్యం, అన్యోన్య భావ సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలు నిర్వహించే ఏకైక సంస్కారం వివాహమే కాబట్టి వారికి వివాహం ఆవశ్యకమని చెప్పవచ్చునని అన్నది ఎవరు? ఆప్షన్ 1 పిహెచ్ ప్రభు. బి, కేఎం కపాడియా. సి, పివి కానే. డి, ఏఎన్ ఆల్టేకర్. ఆన్సర్ కేఎం కపాడియా. అలాగే నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వహించడానికి తోడ్పడేది ఏది? ఏ, ఆర్థిక హోదా. బి, రాజకీయ అధికారం. సి, భూ యాజమాన్యం. డి, స్వచ్ఛతా మాలిన్యం. ఆన్సర్ ఆప్షన్ డి, స్వచ్ఛతా మాలిన్యం. నెక్స్ట్ 19th క్వశ్చన్, కింది వాటిలో కులాలకు సంబంధించిన ఊర్ధ్వ యూనిట్ను ప్రతిబింబిస్తున్నది ఏది? ఏ, వర్ణ వ్యవస్థ. బి, జాజ్మనీ విధానం. సి, సంస్కృతికీకరణ. డి, అంతర్వివాహం. ఆన్సర్ వర్ణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, కుల స్థరీకరణ వ్యవస్థ కింది వాటిలో దేని మీద ఆధారపడుతుంది? ఏ, పునర్జన్మ. బి, చతుర్వర్ణం. సి, వర్ణాశ్రమ వ్యవస్థ. డి, సెక్ట్. ఆన్సర్ చతుర్వర్ణం. నెక్స్ట్ 21st క్వశ్చన్, అంతకంటే ముందు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. 21st క్వశ్చన్ చూద్దాం. కులతత్వం అంటే అర్థం ఏమిటి? ఏ, స్వీయ కులం పట్ల పక్షపాతం. బి, సొంత కులం పట్ల పక్షపాతం, ఇతర కులాల పట్ల నిరోధం. సి, ప్రతి కులం పట్ల పక్షపాతం. డి, కొన్ని కులాల పట్ల పక్షపాతం. ఆన్సర్ ఆప్షన్ బి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్లలో కుల వ్యవస్థలో
సామాజిక గమనశీలతను ఉత్తమంగా వర్ణించేది ఏది? ఏ. కుల వ్యవస్థలో గమనశీలత సాధ్యం కాదు. బి. సంపదను కూడగట్టుకోవడం, ప్రతిష్ఠ సంపాదించడం ద్వారా తన కులాన్ని మార్చుకోవడం వ్యక్తికి సాధ్యమవుతుంది. సి. కుల క్రమశ్రేణిలో ఊర్ధ్వదిశగా తరలడం కుల సమూహాలకు సాధ్యపడుతుంది. డి. మహిళలు ఎల్లప్పుడూ అణచివేతకు లోనవుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి. కుల క్రమశ్రేణిలో ఊర్ధ్వదిశగా తరలడం కుల సమూహాలకు సాధ్యం అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కుల వ్యవస్థకు అవసరమైన లక్షణం కానిది ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అవసరమైనది ఏది అని అడగట్లేదు, కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటిలోనే మనం కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆప్షన్ 1 స్వచ్ఛతా మాలిన్యం, బి. క్రమానుగత శ్రేణి, సి. వంశ పారంపర్య ప్రత్యేకీకరణ, డి. ఉమ్మడి పూర్వీకుడి ఆరాధన. ఆన్సర్ ఉమ్మడి పూర్వీకుడి ఆరాధన. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వెలికులం అవుట్ క్యాస్ట్ అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలికులాన్ని తొలగించేది మరేది లేదు అన్నది ఎవరు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. మహాత్మా గాంధీ, సి. కామరాజు, డి. అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ డి. అంబేద్కర్. అలాగే నెక్స్ట్ 25th క్వశ్చన్, కింది జంటలలో సరిగా జతైన జంటను గుర్తించండి. ఏ. వెనుకబడిన తరగతుల ఉద్యమం, బెహ్రామ్ జీ మలబారీ, బి. మహిళా ఉద్యమం, భారత ప్రభుత్వ చట్టం 1935, సి. సంఘ సంస్కరణల ఉద్యమం, రామకృష్ణ మిషన్, డి. భక్తి ఉద్యమం అని బీసెంట్. సరైన జతని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి. సంఘ సంస్కరణల ఉద్యమం, రామకృష్ణ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేనిని వ్యతిరేకించడం గుజరాత్లోని ఖేదా ఉద్యమం 1919 ప్రాథమిక లక్ష్యంగా ఉండేది? పన్నులు, అకస్మాత్తుగా ధరల పెరుగుదల, సి. వడ్డీ వ్యాపార వర్గం, డి. వేతనం లేని వెట్టి చాకిరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ. పన్నులు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది జాబితాను జత చేయండి. నాయకులు, జాబితా 2లో సంస్థలు. నాయకులు మహాత్మా గాంధీ, బి. శ్రీనారాయణ గురు, సి. బిఆర్ అంబేద్కర్, డి. జ్యోతిబా పూలే. వాళ్ళకి సంబంధించిన సంస్థలు: 1. అఖిల భారత షెడ్యూల్ కులాల సమైక్య, 2. హరిజన సేవక్ సంఘ్, 3. ఎస్ఎన్డిపి యోగం, 4. డిఎంకే, 5. సత్యశోధక్ సమాజం. ఆన్సర్ ఆప్షన్ 4. మహాత్మా గాంధీ, హరిజన సేవక్ సంఘ్, శ్రీనారాయణ గురు, ఎస్ఎన్డిపి యోగం, బిఆర్ అంబేద్కర్, అఖిల భారత షెడ్యూల్ కులాల సమైక్య, జ్యోతిబా పూలే, సత్యశోధక్ సమాజం. గిరిజన జీవనంలో గోతులు అనేది దేనిని సూచిస్తుంది? ఏ. ఓరియంటల్ పాలకుడి వ్యక్తిగత గుణాలు, బి. శాంతి భద్రతల నిర్వహణ కోసం సైన్యాన్ని ఉపయోగించడం, సి. ముడి పదార్థాల మీద నియంత్రణ, డి. జల వనరుల మీద నియంత్రణ. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓరియంటల్ పాలకుడి వ్యక్తిగత గుణాలు. అలాగే నెక్స్ట్, బాగాను సాధారణంగా ఏ రాష్ట్రంలో పాటిస్తారు? ఏ. రాజస్థాన్, బి. పశ్చిమ బెంగాల్, సి. పంజాబ్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. దాయాబాగా అంటే ఇది అస్సాం మరియు బెంగాల్లో అధికంగా కనబడుతుంది. దీనిలో తండ్రి జీవించినంత కాలం కొడుకు ఆస్తి పంపకం చేయమని అడగడానికి వీల్లేదు. తమ పూర్వీకుల ఆస్తికి తండ్రే సంపూర్ణ యజమానిగా ఉంటాడు. తండ్రి మరణించిన తర్వాతనే కొడుకుకి ఆస్తి చెందును. అదే మితక్షారి సాంప్రదాయం ప్రకారం అయితే ఇది పశ్చిమ బెంగాల్, అస్సాంలలో తప్ప అన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. గుర్తించినది కోల్బ్రూక్. ఇందులో ఒక వ్యక్తి పుట్టుకతోనే తన తండ్రి వంశానికి చెందిన పూర్వీకుల ఆస్తిలో భాగస్వామి అవుతాడు. తండ్రి జీవించి ఉండగానే కొడుకుకు ఆస్తి పంపకాన్ని
ఆస్తి పంపకం చేయమని అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను 7 స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణలో ఆయన ఉపయోగించని పదం ఏది? ఏ. నిగ్రిటో, బి. మంగోలాయిడ్, సి. సైతో ద్రావిడ, డి. ఇండో ఆరియన్. ఆన్సర్ ఆప్షన్ 1 నిగ్రిటో. ఇవి ఫ్రెండ్స్ టుడే సోషియాలజీ నుండి టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా 30 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 31 క్వశ్చన్ నుండి మిగతా క్వశ్చన్స్ని చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.